మంథా తుఫాను కారణంగా విశాఖలో ఎంతో మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లలేదు. దీంతో గత 3 రోజుల నుంచి కుటుంబ పోషణ భారంగా మారిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారాన్ని షిప్పింగ్ హార్బర్ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. మనం చూడొచ్చు, విశాఖపట్నంలోని మన షిప్పింగ్ హార్బర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎన్నో బోట్లు కూడాను తీరం దగ్గర కూడా ఉన్నాయి. ఎందుకంటే మత్స్యకారులు ఎవరు సముద్రంలోని వేటకి వెళ్ళట్లేదు. ఎందుకంటే మత్స్యకారులు ఎవరు కూడాను సముద్రంలోకి వేటకి వెళ్ళొద్దని గత 3 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో వాళ్ళందరూ కూడాను షిప్పింగ్ హార్బర్ దగ్గరే ఉన్నారు. బోట్లు కూడా అన్నీ ఇక్కడ నిలిచిపోయి ఉన్నాయి. మొత్తం మీద చూస్తుంటే వీరికి ఉపాధి కూడా పోయింది. ఎంతోమంది మత్స్యకారులు ప్రతిరోజు కూడా బోటుల్లోని సముద్రంలోకి వేటకి వెళ్తుంటారు. అక్కడ నుంచి మత్స్య సంపదను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు. అయితే గత 3 రోజుల నుంచి వేట సముద్రంలో లేకపోవడంతో మత్స్యకారులు చాలా మంది ఇబ్బంది కూడా పడుతున్నారు. మనం చూడొచ్చు, ప్రజెంట్ ఇక్కడ షిప్పింగ్ హార్బర్ దగ్గర ఉన్న కెరటాలు కూడా ఎంత బలంగా వస్తున్నాయి అంటే మనం క్లియర్గా చూడొచ్చు. అటువైపు సముద్రం ఉంది. సముద్రం నుంచి పెద్ద అలలు, చాలా ఎత్తులో వచ్చిన అలలు అన్నీ కూడా ఇటువైపు రావడం మనం గమనించవచ్చు. మొత్తం మీద చూస్తుంటే ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారడంతో సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. కెరటాలు కూడా చాలా ఎత్తులో కూడా ఎగిసి పడుతున్నాయి. దీంతో మత్స్యకారులు కూడాను కొంతమందిలో ఆందోళన కూడా ఉంది. అయితే కొంతమంది ఇక్కడ మత్స్యకారులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చాలా భారీగా ఉంది, చాలా దీనిగా ఉంటున్నాం, అరుదుగా ఉండాలి ఇక్కడ. అందుకనేసి మేము ఏటలకు వెళ్లకుండా ఇక్కడే చాలా ఇబ్బందిగా ఉంది. ఏటలు ఇంకెంత ఉంటుంది, చాలా దీనిగా ఉంటుంది అనేసి మేము ఏటకి వెళ్ళలేదు. ప్రజెంట్ అయితే ఈ 3 days ఏటకి వెళ్ళొద్దని చెప్పారు. ఇప్పుడు మేము ఏంటంటే ఇక్కడ యాంకర్లు వేసుకుని జట్టులో చాలా దారుణంగా ఉంది. మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, మాకు తినడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. వానరులకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు కూడా వేటలకు వెళ్తేనే కదా బాగుంటుంది. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ 3 days కొద్దిగా ఇబ్బంది పడతాం. తర్వాత అప్పుడు తగ్గిన తర్వాత మేము ఏటకి వెళ్ళాలి. అప్పుడు దాకా మేము ఇలానే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటూ ఇచ్చేయాలి. అంటే సముద్రంలో చాలా మంది, కొంతమంది తెలియక వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసారు, ఇంకెవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారు? వాళ్ళు ఇంకా రాలేదు సార్. వేరే జట్టిలో ఉన్నాయి, హార్బర్లో వేరే దగ్గర అక్కడ కట్టారు. వాళ్ళు వచ్చేయడానికి టైం ఇది తగ్గితే కానీ వాళ్ళు రావడానికి సమస్య ఉన్నది. వాళ్ళు కూడా ఇక్కడ మన జట్టులో ఎలా ఉన్నాం, వాళ్ళు కూడా బయట జట్టులో కూడా అలానే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ 3 రోజుల్లో వాతావరణం తగ్గితే కానీ వాళ్ళు రావడానికి అవకాశం లేదు. ఇది తగ్గిన తర్వాత వాళ్ళు అలా వేట చేసుకుని వస్తారు. మీరేమనుకుంటున్నారు? అవును సార్, ఇప్పుడు ఈ తుఫాన్ రావడం వల్ల చాలా మత్స్యకారులు 2 days నుంచి అంటే ఐస్ అన్నీ వేసుకొని మొత్తం రేషన్ కట్టర్ వేసుకొని అంటే జట్టి మీద సముద్రం మీద వేట చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ ఈ తుఫాను వల్ల మనకి గవర్నమెంట్ ఏమి హెచ్చరించిందంటే ఇది చాలా పెద్ద తుఫాను, భారీగా నష్టం జరగవచ్చు, అందుకనే మీరు ప్రస్తుతానికి తుఫాన్ తగ్గినంత వరకు వెళ్ళొద్దని వారు మంచిగా చెప్పారు. అలాగనేసి చాలా మత్స్యకారులు మరి రెడీగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంత బాధపడుతూ మనం బాగుంటే నేను రేపు నాడనేది మనం వేట ఎంతైనా చేసుకోవచ్చు అని ఆలోచిస్తూ వాళ్ళు జట్టీల మీద బోట్లు కట్టుకొని రెడీగా ఉన్నారు. ఈ తుఫాన్ తగ్గిన వెంటనే వెళ్ళడానికి కూడా. దీన్ని బట్టి వాళ్ళు కూడా మత్స్యకారులు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఏదైనా చూసి వాళ్ళకి చిన్నది సాయం చేయగలుగుతారనేసి మేము ఆశిస్తున్నాం. అంతకు మించి ఏం లేదు. సరే, ఇది మొత్తం మీద పరిస్థితి మనం చూడొచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ఈ సమయంలో ఎవరు సముద్రంలోకి వేటకి వెళ్ళొద్దని కూడా మత్స్యకారులని ప్రభుత్వ అధికారులు సూచించారు. వాళ్ళందరూ కూడాను సముద్రంలో ఎక్కడ వేటకు వెళ్లకుండాను తీరంలోనే ఉన్నారు. అయితే తమకు ఉపాధి కోల్పోయాం కాబట్టి తమకు సహాయం చేయాలని మత్స్యకారులందరూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.